హలో అండి, వెల్కమ్ టు సుభాన్పి ఛానల్. ఇవాళ మన వీడియోలో గోబీ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇందులో నేను ఎలాంటి సోయా సాస్ కానీ వెనిగర్ సాస్ కానీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ ఒక టమాటో రెడ్గా పండినది మనం మిక్సీలో పట్టేసుకుంటే ఆ ప్యూర్తో చేసేసుకుంటే సేమ్ టేస్ట్ మనకి వస్తుంది. ఇందుకోసం అయితే మనం ఫ్రెష్గా ఉన్న ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అంత చిన్నగా ఉండకూడదు, అంత లావుగా ఉండకూడదు. ఈ సైజులో అయితే ఓకే. వీటిని మీరు ఒకవేళ మీకు ఫ్రెష్ క్యాలీఫ్లవర్ దొరకలేదు, కొంచెం పుచ్చు పురుగు లాంటిది ఏమైనా ఉంది అంటే కొంచెం వేడి నీళ్ళల్లో ఉడికించుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలపై మనం పసుపు, రుచికి సరిపడా సాల్టు, కారం, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా పిండి వేసి అలాగే 1/2 కప్పు పెరుగు వేసి మొత్తం వీటిని కలుపుకోవాలి. మీకు ఇందులో వాటర్ అవసరమైతే వేసుకోండి, లేదంటే పెరుగుతో కూడా ఇలా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెడ్గా రావడం కోసం ఫుడ్ కలర్ వేసుకుంటారు చాలామంది. నేనైతే వేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోండి. ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గోబీని మొత్తం ఇందులో వేసుకొని కాసేపు కదపకుండా పెట్టి అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి గోబీ రెడీ అయిపోతుంది. గోబీని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం అదే కడాయిలో ఆయిల్ రైస్కి సరిపడంత పెట్టుకొని మిగతాది తీసేసి అదే ఆయిల్లో చిన్న దాల్చిన చెక్క ముక్క, సన్నగా కట్ చేసుకున్న ఒక బిర్యానీ ఆకు, ఆనియన్ వేసి అలాగే పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, నేను అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా తీసుకున్న, కరివేపాకు వేసి మీకు ఇందులో ఇష్టమైతే క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందాక చెప్పిన నేను ఈ టమాటో ప్యూర్ ఇది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాలు వేసి అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గోబీ మనం వేయించుకున్నాం కదా అది వేసి ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇందులో లెమన్ అవసరమైతే వేసుకోండి, లేదంటే మనకి టమాటో ప్యూరీ వేసుకున్నాం కదా ఆ పులుపు వరకు సరిపోతే ఓకే, ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో పొడిగా ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నా ఓకే, బాస్మతి రైస్ అయినా ఓకే. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని మనము వేడివేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎలాంటి సాసులు వేయకపోయినా కూడా సేమ్ టేస్ట్తో ఇది మనం చేసేసుకోవచ్చు.